గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాడు ఇప్పుడు ఎవడైతే ఇలా చేశాడో వాడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సేమ్ అదే రీచ్ అయ్యింది, అదే అలా జరిగిందని చెప్పి తెలిస్తే వాడు ఇలాగే ఫీల్ అవుతాడా, హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటారా, మామూలుగా లైట్ తీసుకోండి అని అంటాడంటారా? తెలీదు యాక్చువల్లీ. వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లికో వాళ్ళ మదర్కో ఎవడో ఇలా చేశాడరా, నాకు బస్సులో వెళ్తుంటే ఇలా చేశాడరా అని చెప్తే వాడు ఇలాగే రియాక్ట్ అవుతాడంటారా? ఐ హోప్ అంటే నా వర్స్ట్ ఎనిమీకి కూడా జరగద్దని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఇఫ్ ద గైస్ వాళ్ళ వాట్ ఎవర్ అమ్మాయి రిలేటివ్స్ అయినా వాళ్ళకి జరగకూడదనే కోరుకుంటాను నేను. అమ్మాయి సఫర్ అవుతుంది ఇప్పుడు అలాంటి మైండ్ సెట్. బట్ ఐ విల్ టెల్ వన్ థింగ్, అంటే యూజువల్లీ జనాలు ఏమంటారంటే ఇంట్లో మమ్మీ పెంచుతుంది కాబట్టి అమ్మ చెప్పి నేర్పాలి, అది యాక్చువల్లీ నేర్పుతారు, నేర్చుకోకపోతే ఇంకేం చేస్తాం. ఇప్పుడు నేను కూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలని కాదు. ఇంకోటి నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. అప్పుడు నేను ఒకవేళ చెప్పుంటే కదా, అప్పుడే రిలీజ్ అయింది నా ఫిలిం, ఒకవేళ అప్పుడు చెప్పుంటే వచ్చిందిలే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది, వచ్చింది ఇంకో ఫెమినిస్ట్, ఇలా మాట్లాడతారు. సో అందుకే మాట్లాడలేదు అప్పుడు నేను, అంతే. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంత లైట్ తీసుకున్నా కూడా డీప్ సబ్ కాన్షియస్ మైండ్లో ఇవి ఉండిపోతాయి. ఇవి చిన్నవన్నీ ఇవన్నీ నెగిటివ్ ట్రామాస్ లెక్క చిన్న ఉండిపోతాయి. గుర్తొచ్చినప్పుడు దరిద్రంగా అనిపించిన కొంచెం ఉంటది. వాట్ ఇఫ్ ఇప్పుడు వాడు మీకు దొరికాడు అనుకోండి, మీకు దొరికాడు, మీకు మొత్తం సపోర్ట్ ఉంది, వెనకాల ఉన్న వాళ్ళందరూ మేమే, మీ గ్యాంగ్ ఉంది వెనకాల, దొరికాడు వాడు సింగిల్గా, ఏం చేస్తారు? నేనా యాక్చువల్లీ ఎప్పుడు అనుకోలేదు, నేను వదిలేస్తాను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నిజంగా దొరికాడు అంటే ఏమో మేబీ జస్ట్ మాట్లాడతానేమో, అంటే నీ బాధ ఏంది, ఎందుకు, వై, మేబీ అతని ట్రామా వల్ల అలా, ఐ డోంట్ నో వై డిడ్ దాట్, బట్ డెఫినెట్లీ రీజన్ అడుగుతాను, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. వెళ్ళి ఇలా కొట్టేసి రక్కేసి అలా, ఐఎమ్ నాట్ ఫర్ వైలెన్స్ ఆర్ సంథింగ్, బట్ యా డెఫినెట్లీ మాట్లాడతాను, అసలు అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాను. అంటే ఇప్పుడు నేను ఎందుకు కొంచెం అన్నానంటే, నాకు కొంచెం ఏమనిపించింది అంటే లాస్ట్ టైం కూడా అదే అనిపించింది, ఎవరు వీళ్ళ సైడ్ ఎందుకు మాట్లాడలేదు. ఇప్పుడు మీకు ఈవెన్ లా అయినా కూడా, ధర్మం అయినా, ఎవరు ఏ రిలీజియన్ అయినా కూడా చెప్పేది ఏంటంటే ఉమెన్ కన్సెంట్ ఉంటే వేరు. ఎవరో తెలియకుండా ఒక అమ్మాయిని డైరెక్ట్ వెళ్ళి చేసేసి తెలియకుండా గుంపులో తెలియట్లేదులే, అదో ఆనందం. నేను తప్పు చేశానని గుంపులో ఎవరికి తెలియదు, బట్ అక్కడ ఆడపిల్ల బాధపడుతుంది. ఇప్పుడు చెట్టుకి మామిడికాయలు కోసుకోవడం ఇవన్నీ ఏదో సరదా ఉంటాయి చిన్న చిన్నవి. వీటితో కంపేర్ చేసుకుంటే ఒక మనిషి అక్కడ సఫర్ అవుతుంది, ఇంతమంది చేతులేస్తే ఎంత సఫర్ అవుతుంది. అప్పుడు నిధి అగర్వాల్ గారిది విషయంలో ఎవరు ఈ టాపిక్ మాట్లాడలేదు, నాకు అప్పుడు బాధ వేసింది. అందరూ వస్త్రాధారణ మీద గెలిపోయింది కంప్లీట్. శివాజీ గారు వర్సెస్ అనసూయ గారు ఇలా అయిపోయింది, ఇది అయిపోయింది. కొంతమంది ఫెమినిస్టులని, ఈయనేమో కరెక్ట్ చెప్పినా లేడీస్ సరిగ్గా తీసుకోలేదని కొంతమంది సపోర్ట్ చేస్తూ ఇలా అయింది, కానీ వాళ్ళ సైడ్ ఎవరు మాట్లాడలేదు అసలు, అది మిస్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు నేను మొత్తం కవర్డ్ ఉండే, అయినా అయింది. సో అప్పుడు ఇంకా కోపం వేస్తుంది తెలుసా, నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, ఎవడో వచ్చి ఏదో చేస్తాడు, మళ్ళీ అంటే కామెంట్స్లో బ్యాడ్ కామెంట్స్ వినాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మాయికి బరాబర్ చేస్తాను నేను, ఇప్పుడు నేను వేసుకుంటా ఆ బట్టలు, రెబల్ అవుతారు, ఎందుకు అవ్వకూడదు. నేను కరెక్ట్గా ఉన్నప్పుడు అవుతున్నప్పుడు మైట్ యాజ్ వెల్ వేర్ వాట్ ఐ వాంట్ కదా. సో నేనైతే ఆ పర్స్పెక్టివ్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఐఎమ్ లైక్ నాకు నచ్చింది నేను వేసుకుంటా. నేను సతీ సావిత్రి లాగా ఉన్నప్పుడు నాకు ఇవ్వలేనప్పుడు వాల్యూ, యూ కెనాట్ ఈవెన్ క్వశ్చన్ వెన్ ఐఎమ్ వేరింగ్ వాట్ ఎవర్ ఐ లైక్. ఇట్స్ మై బాడీ, మై చాయిస్. సో యా. సో మీకు ఈ బోల్డ్ అనే డెఫినేషన్ రకరకాలుగా మారుతూ ఉంటుంది. అవును, కొంతమంది బోల్డ్ అని వేరే దాన్ని అనుకుంటారు, కొంతమంది బోల్డ్ అనే కరెక్ట్ మీనింగ్ తెలియదు చాలా మంది. అవును. మీ డెఫినేషన్ ఏంటి బోల్డ్ అనే దానికి? సో బేసికలీ దేవుడు అమ్మాయిల్ని ఒక రకంగా క్రియేట్ చేశారు. అది ఎందుకు క్రియేట్ చేశారు నా పర్స్పెక్టివ్ అంటే, అంటే నాకు ఇష్టం అలాంటి బట్టలు వేసుకోవడం. నేను రోడ్డు మీద బికినీ వేసుకొని నడుస్తా అని నేను అనట్లేదు, సందర్భం ఉంటుంది, ఐ గెట్ ఇట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏం సందర్భం సిచ్యువేషన్ ఉండదు, యూ కెన్ బీ వాట్ ఎవర్ యూ వాంట్.
ఏదైనా ఫోటోషూట్ చేయొచ్చు అండ్ ఆల్ దాట్. అండ్ అనదర్ థింగ్ ఇస్ యూజువలీ మేబీ ఫెమినిస్ట్ ఐటమ్ సాంగ్స్కి దీనికి దానికి అగేన్స్ట్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఐటమ్ సాంగ్స్. ఇట్స్ లైక్ సెలబ్రేటింగ్ యువర్ బాడీ, సెలబ్రేటింగ్ యువర్ సెక్షువాలిటీ. ఇప్పుడు సెక్షువాలిటీ అంటే మళ్ళీ నెగిటివ్ ఇది వస్తుంది. ఓ షీఈస్ టాకింగ్ అబౌట్ దిస్ దాట్. ఇప్పుడు మర్లిన్ మాన్రో ఉంది, లైక్ షీ వాజ్ నోన్ ఫర్ హర్ బోల్డ్నెస్. సో నాకు అలా అవ్వాలని ఉంది, బట్ విత్ రెస్పెక్ట్. అలా అని నేను ఏది పడితే అది చేసేస్తాను, ఏ సీన్ వస్తే అది చేసేస్తాను అని అనట్లేదు. ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ టు మీ నేను చేస్తాను. ఆ మూవీకి అది అవసరం అవుతేనే చేస్తాను. సో అంతే.